పిల్లలరా, మీ అన్నగా చెప్తున్నా, మీ తండ్రిగా చెప్తున్నా, దేవుడు మనకిచ్చిన అవకాశాలు కాపాడుకోగలిగితే ఎంత చెడ్డోడికైనా అవకాశం ఇస్తాడు. కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎందుకు కయ్యనుతో ఆ ప్రేమ కలిగిన మాట అన్నాడు? కయ్యను తమ్ముడిని చంపిన సంగతి దేవునికి తెలియదా? తమ్ముడు రక్తం నేలలో నుంచి మొరపెట్టలేదా? ఆ దృశ్యాన్ని దేవుడు కనులారా చూడలేదా? మరి చూసి ఏమి ఎరగనట్లుగా కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని ఎందుకు అడిగాడు? ఆ మాట అంటంతో, నా తమ్ముడిని పొట్టను పెట్టుకున్న నరరూప రాక్షసుని నేనయ్యా, బుద్ధి గడ్డి తిని ఈ పనికి మాలిన పని చేశానయ్యా అని ఒకవేళ పశ్చాత్తాపడితే కయ్యనును కూడా చారదీద్దామని మనసున్న మహాదేవుడు ఆ స్థలానికి దిగొచ్చాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, కొడుకు చేసిన తప్పును బట్టి చేయిపో దుర్మార్గుడా, నా కడుపుని చెడబుట్టావు, నువ్వు సచ్చినా పాలురా, నీలాంటి వాడు నా కడుపుని చెడబుట్టాడురా, నువ్వు చస్తే మంచిదిరా అని ఒకవేళ తండ్రి అంటాడేమో, తల్లి అంటాదేమో. నా దేవుడు ఎప్పుడు ఇడు చస్తే బాగుండు అనుకోడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇడు మారితే బాగుండు, వీడు బ్రతుకు మార్చుకొని నా దగ్గరికి వస్తే బాగుండు, మరో అవకాశం ఇస్తానని నువ్వు ఎంత చెడిపోయిన వాడివైనా నీ మార్పు కోసం పదే పదే అవకాశాలు ఇస్తాడు.